నమస్కారం, మా కిడ్స్ యానిమేషన్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఒక చిన్న అడవిలో జరిగిన ఒక రహస్యమైన, కాస్త భయంకరమైన కానీ నీతిని నేర్పే కథను విందాం. మాయా లోయ మరియు మాట్లాడే బొమ్మ, ద హాంటెడ్ వ్యాలీ అండ్ ద టాకింగ్ డాల్. అనగనగా ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం పక్కనే ఒక దట్టమైన అడవి, దాని మధ్యలో ఒక పాతబడిన ఇల్లు ఉండేది. ఊరి పెద్దలు ఆ ఇంటి జోయికి ఎవరూ వెళ్లకూడదని చెప్పేవారు. కాని రాము అనే ఒక ధైర్యవంతుడైన అబ్బాయికి ఆ ఇంట్లో ఏముందో చూడాలని కుతూహలం కలిగింది. ఒక సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో రాము మెల్లగా ఆ పాత ఇంటివైపు వెళ్ళాడు. ఇంటి తలుపులు కిర్రుమంటూ తెరుచుకున్నాయి. లోపల అంతా దుమ్ముపట్టి ఉంది. అకస్మాత్తుగా ఒక మూల నుండి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించింది. రాము భయపడుతూనే అటువైపు వెళ్ళాడు. అక్కడ ఒక పాత బొమ్మ కూర్చొని ఉంది. రాము దాన్ని తాకగానే ఆ బొమ్మ కళ్ళు మెరిశాయి. నన్ను ఇక్కడి నుండి కాపాడు అని ఆ బొమ్మ పలికింది. రాము ఒక్కసారిగా షాక్ అయ్యాడు. కాని ఆ బొమ్మ ఏడుస్తుంటే చూసి అతనికి జాలివేసింది. అప్పుడే ఆ ఇంట్లోని వస్తువులన్నీ గాలిలో తేలడం మొదలుపెట్టాయి. ఒక పెద్ద నీడ రామువైపు రావడం చూసి అతను గట్టిగా అరిచాడు. కాని ఆ నీడ మరెవరో కాదు, ఆ ఇంటిని కాపాడే ఒక ముసలితాత ఆత్మ. పిల్లవాడా, భయపడకు. ఈ బొమ్మలో ఒక చిన్నారి ప్రాణం దాగి ఉంది. ఎవరైతే స్వచ్ఛమైన మనస్సుతో దీన్ని బయటకు తీసుకెళ్తారో అప్పుడే ఈ ఇల్లు మళ్లీ మామూలు స్థితికి వస్తుంది అని చెప్పారు. రాము ధైర్యం చేసి ఆ బొమ్మను చేతుల్లోకి తీసుకున్నాడు. వెంటనే ఆ పాత ఇల్లు ఒక అందమైన తోటలా మారిపోయింది. చీకటిపోయి వెలుగు వచ్చింది. రాము ఆ బొమ్మను తనతో పాటు ఇంటికి తెచ్చుకున్నాడు. అప్పటినుండి ఆ గ్రామంలో భయం పోయి అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసినందుకు ధన్యవాదాలు.